దగ్గరకు వచ్చే బీహారీల పనులు ఏమైనా తగ్గిందా? కానీ ఇప్పుడు అదే రెండవ రాష్ట్రం తెలంగాణ, రెండవ రాష్ట్రం తెలంగాణ. ఇంకోటి ఇది బీహార్ ఎన్నికల కోసం అని చెప్పేది పచ్చాబద్ధం. ఆ మాట చెప్పి ఇంత ముందే చేసేసరికి బీహార్ లో కులగణన కొత్త ఎందుకు? ఇంకేంటి ఇంకేముంది? అవును, బీహార్ లో కులగణన ఎప్పుడో జరిగిపోయింది. దాని ఆధారంగా వెళ్ళినప్పుడే నితీష్ కుమార్ 3వ స్థానానికి పడిపోయాడు. అక్కడ కులగణన ఆధారంగా ఓట్లు వస్తాయి అనుకుంటే నితీష్ కుమార్ ఫస్ట్ ప్లేస్ కి రావాలి కదా, 3వ స్థానానికి పడిపోయాడు. అక్కడ ఎందుకు అబద్ధాలతో ప్రజలు మోసం చేయడం? మనం ఫస్ట్ చేసింది బీహార్, తెలంగాణ రెండవది ఒప్పుకుందాం. ఫస్ట్ చేసింది బీహార్, ఇది ఒక అబద్ధం చెప్తున్నారు. రెండవది వచ్చేటప్పటికి మార్చేస్తాం మొత్తం అంటున్నారు కదా, వెరీ గుడ్. రేవంత్ రెడ్డి అట్ట సీఎం ఉంటాడు మరి. ఇప్పుడు తెలంగాణలోనే కులగణన చేశారు కదా, ఏమని తేలింది? అక్కడ బీసీలు అత్యధికంగా ఉన్నారని తేలింది. మరి రెడ్డి అట్ట ఉంటాడు అక్కడ సీఎంగా. కర్ణాటకలో చేశామంటున్నారుగా, కర్ణాటకలో డికే శివకుమార్ సిద్ధరామయ్య ఎందుకు ఉండాలా? వేరే వాళ్ళు ఉండాలి కదా. లెక్క తీస్తే అంటే ఇంకా కర్ణాటక పూర్తి కాలేదు, పోనీ దాని పక్కన పెడదాం. తెలంగాణ అయితే అర్జెంట్గా మార్చేయాలి కదా, హిమాచల్ ప్రదేశ్ మార్చేయాలి కదా. ఆధారంగా అక్కడ జరిగినట్టు జరగాలి.